అందరికీ నమస్కారం. మంత్రికి ఘోర విషాదం. 5 కోట్లు హనీ ట్రాప్లో చిక్కుకున్న కుమారుడు. అసలు ఏం జరిగింది, ఎలా చిక్కుకున్నారు అన్న పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. అయితే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడైతే బండి భగీరథ్ హనీ ట్రాప్లో చిక్కుకున్నాడు. తనను ఒక కుటుంబం హనీ ట్రాప్ చేసి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తుందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారిపోయింది. భగీరథ్ ఫిర్యాదు ప్రకారం హైదరాబాద్లోని కోంపల్లికి చెందిన ఓ యువతితోని గత కొద్ది కాలం క్రితం స్నేహం ఏర్పడిందని, ఆ పరిచయం ద్వారా ఆమె కుటుంబ సభ్యులతో కూడా సన్నిహిత సంబంధాలైతే ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలుమార్లు కుటుంబ కార్యక్రమాలకు, దేవాలయాల సందర్శనలకు కలిసి వెళ్ళినట్లు కూడా తెలుపుతున్నారు. అయితే తన పైన ఆ యువతి పెళ్లి చేసుకోవాలని, అలాగే పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చారని కూడా అంగీకరించకపోతే తప్పుడు కేసులు పెడతానని బెదిరించారని ఆరోపిస్తున్నాడు ఆ భగీరథ్. అయితే అలాగే తను ఆ యువతితో మాట్లాడిన వీడియోలు, చాటింగ్ స్క్రీన్లతో బ్లాక్మెయిల్ చేస్తూ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి ఆయన వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే భయంతో ఇప్పటికే 50,000 వరకు కూడా చెల్లించానని ఆయన చెప్తున్నారు. మరోవైపు చూస్తున్నట్లయితే సంబంధిత యువత అయితే ఏదైతే ఉందో ఆమె కుటుంబం కూడా భగీరథ్ పైన హైదరాబాద్లో ఫిర్యాదు చేసింది. యువతి మైనర్ అని పేర్కొంటూ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే దీంతో ఆ వ్యవహారం మరింత సంచలనంగా మారిపోయింది. ప్రస్తుతం 2 వర్గాల ఆరోపణలపైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజానిజాలు వెలుగు తీసేందుకు కరీంనగర్, హైదరాబాద్ పోలీసులు కూడా బృందాలు విచారణ అయితే ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలోని బండి సంజయ్ కుమారుడు బాధితుడా లేక నిందితుడా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ఇది పక్కాగా ప్లాన్ చేసిన హనీ ట్రాప్ అని భగీరథ్ అయితే వాదిస్తున్నాడు. మరోవైపు బాలిక కుటుంబం అయితే అందుకు భిన్నంగా మైనర్ బాలిక పైన వేధింపులకు పాల్పడ్డారని చెప్పడంతో ఏం జరుగుతుంది అన్న ప్రస్తుతం అయితే తెలంగాణలో హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. అమ్మాయి తప్ప, అబ్బాయి తప్ప, నిజంగానే అమ్మాయి వేధిస్తుందంటారా? మీ అభిప్రాయం అనేది కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.